ప్రజా వాయిస్ మాత్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ అందరికీ. తెలంగాణ రాజకీయం రచ్చబండ నుంచి ఢిల్లీ దాకా అధికారమే లక్ష్యం, 3 పార్టీల త్రిముఖ వ్యూహం. రేవంత్ మార్క్ పాలన, కేసీఆర్ ప్లాన్. మోదీ మ్యాజిక్ ఎవరిది పై చేయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఒక్క వార్తలు ఇచ్చినవే. రచ్చబండ నుంచి ఢిల్లీ దాకా ఏం జరుగుతుందో ఇచ్చేసినాం. తెలంగాణ గడ్డపై రాజకీయ పోరు తారస్థాయికి చేరింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని బీఆర్ఎస్, బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ పన్నుతున్న వ్యూహాలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. హస్తం వర్సెస్ గులాబీ 6 గ్యారంటీలే అస్త్రాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, రైతు రుణమాఫీ అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కొత్త పథకాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. తిరగబడ్డ గులాబీ దళం, కేసీఆర్ సరికొత్త చెలో మంత్రం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విద్యుత్ కోతలు, సాగునీటి ఇబ్బందులను అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. పార్టీని క్షేత్రస్థాయిలో పునర్నిర్మించేందుకు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కేటీఆర్, హరీష్ రావు దూకుడు పెంచారు. కాషాయ జెండా రెపరెపలు. ఆపరేషన్ తెలంగాణ షురు. కేంద్రంలోని మోదీ చరిష్మాతో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. రాష్ట్ర పర్యటనలకు జాతీయ నేతలు వరుస కడుతున్నారు. హిందుత్వ సెంటిమెంట్తో పాటు డబల్ ఇంజన్ సర్కార్ ప్రయోజనాలను ప్రజలకు వివరించడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని కమలదళం భావిస్తుంది. తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు సంక్షేమం వర్సెస్ విమర్శ మధ్య యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ తన గ్యారంటీలను నిలబెట్టుకోవాలని చూస్తుంటే బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతను పసిగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక బీజేపీ ఈ 2 పార్టీల మధ్య చీలికను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంది. ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది పూర్తి సమాచారం ఇచ్చేస్తాం. అక్కడ పూర్తిగా ఏం జరుగుతుంది అనేది, ఇది బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరి ప్రయత్నాలు ఎట్లా ఉన్నది అనేది ఒక వార్తా రూపంలో అందించడం. ఇది ఇట్లా ఉంటే యుద్ధ